మానుకోట జిల్లాలో జోరుగా వాన కురుస్తుంది. వాగులు వంకులు ఉప్పొంగుతున్నాయి. కొత్తగూడ, గంగారం, గూడూరు మండలాల్లో మోస్తరు వర్షం కురుస్తుంది. దీంతో గాదెవాగు, ముసలమ్మ, రాళ్లతొట్టే వాగులకు వరద ఉధృతి పెరుగుతోంది. రాళ్లతొట్టే వాగులో నరేష్ అనే వ్యక్తి గల్లంతు కాగా పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. వాగులు ఎవరు దాటవద్దని హెచ్చరిస్తున్నారు. చెరువులు, కుంటలు నిండుకుంటలా మారాయి. ఈ లెక్క పోలీస్ స్టేషన్ బాగా ఎంత పోవాలి? ఏంటబ్బా దొరకలేదు. మానుకోట జిల్లాలో జోరు వానకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్, మానుకోట జిల్లాలో జోరుగా వాన కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. వాగులు వంకలు ఉప్పొంగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒక వ్యక్తి కూడా గల్లంతైనట్టుగా సమాచారం. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, ఏదైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ మినహా మొత్తం కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఆరెంజ్ అలర్ట్ నేపథ్యంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో అయితే మొత్తం అధికార యంత్రాంగం మాత్రం ఎక్కడికి అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మహిబాద్ జిల్లాలోని గాదెవాగు, ముస్లమ్మ వాగు, రాళ్లతొట్టె వాగు తో పాటు డోర్నకల్లోని ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మొత్తం ఉధృతంగా ప్రవహిస్తుంటే కొంత ఈ రాళ్లతొట్టి వాగులో నరేష్ అనే వ్యక్తి గల్లంతు కూడా అవ్వడం జరిగింది. నిన్న గల్లంతు అనే వ్యక్తి యొక్క మృతదేహం కోసం అయితే ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నప్పటికీ ఇంకా తన మృతదేహం అయితే లభించలేదు. ఒక పక్క ప్రభుత్వ అధికారులు మాత్రమే ఈ వాగులు ఉధృతంగా పొంగుతున్న నేపథ్యంలో ఇక మహిబాద్ జిల్లాలో రహదారులన్నీ కూడా డేంజర్ జోన్ లో ఉన్న రహదారులన్నీ కూడా వాళ్ళు దిగ్బంధం చేశారు. ఎక్కడికక్కడి పోలీసులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ప్రజలు ఎవరు కూడా అటు నుంచి వెళ్లకుండా కట్టడి చేస్తున్న పరిస్థితి. అలాగే మనం ములుగు జిల్లాలో చూసుకున్నట్లయితే ఇటు ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం, తాడవై పరిసరాల్లో ఉన్న జంపన వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇటు కొండాయి దగ్గర జంపన వాగు ఉధృతకి మొత్తం 5 గ్రామాలు అయితే జల దిగ్బంధం చిక్కుకున్నాయి. వాటికి ఎక్కడికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు అయితే రాకపోకలు అయితే నిలిచిపోయాయి. అంతేకాదు ఇటు వెంకటాపురంలోని కంకల వాగు, కుక్కతోగు వాగు, బల్లకట్టు వాగు, ఈ వాజేడులోని కొంగల వాగు, ఈ గోంద్రపేటలోని రాళ్ల వాగు, ములుగులోని బొగ్గుల వాగు అన్ని కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అయితే మొత్తం అప్రమత్తమైంది. ఇటు లోతట్టు ప్రాంతాల్లో కూడా భారీగా వరద నీరు చేరడంతో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళు సూచనలు కూడా చేశారు. అంతేకాదు ఇదే భారీ వర్షాలు కొనసాగితే ప్రజల్ని కొంత లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని కొంత పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా కూడా అప్రమత్తమయ్యారు. ఇటు జిల్లా కలెక్టర్లు కూడా మొత్తము ఈ లోతట్టు ప్రాంతాలన్నీ పరిశీలిస్తున్న పరిస్థితి. అంతేకాదు ఇటు ములుగులో చూసుకున్నట్లయితే ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ములుగు పోలీస్ రెస్క్యూ టీం కూడా ఉంది, డిజాస్టర్ టీం. వీరి ఆధ్వర్యంలో మొత్తము ఏవైతే గ్రామాలకి రహదారులన్నీ నీట మునిగిపోయో అక్కడ వీరు ప్రజలకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు మనం ఇట్లా భూపాలపల్లిలో చూసుకున్నట్లయితే భూపాలపల్లిలో కురుస్తున్న భారీ వర్షాలకి ఓపెన్ కాస్ట్ బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది. 1,00,000 క్యూబిక్ మీటర్ల మట్టి, అలాగే 8,000 క్యూబిక్ మీటర్ల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగినట్లయితే ఇటు సింగరేణి అధికారులు చెప్తున్నారు. అంతేకాదు గోదావరి, ప్రాణహిత నదులు భారీగా ప్రవహిస్తున్నాయి. కొంచెం నెమ్మదిగా వాటిలో వరద నీరు చేరడంతో 1,06,640 క్యూసెక్ మీటర్ల గోదావరిలోకి అయితే వరద నీరు చేరుతుందని అధికారులు చెప్తున్నారు. ఇటు సమ్మక్క సాగరం, తుపాగూడెం దగ్గర ఉన్న బ్యారేజీ కూడా భారీగా వరద నీరు 1,36,180 క్యూసెక్ల వరద నీరు వస్తున్న పరిస్థితి. గోదావరి కూడా నెమ్మదిగా పెరుగుతుంది. అంతేకాదు ఈ లోతట్టు ప్రాంతాల్లో ఇటు వాగులు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలన్నీ కూడా నీట మునగడంతో పోలీస్ యంత్రాంగం కానీ, ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ, ఇటు వైద్య ఆరోగ్య శాఖ, ఈ ములుగు, భూపాలపల్లి, మహిబాద్ జిల్లాలో ఉన్న వీరంతా కూడా ప్రజలకు అత్యవసర సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. అనేక గ్రామాల్లో ఉన్న ప్రజలు, నీట మునిగిపోయిన ప్రజలు కానీ, ఆ ఇల్లులు కూడా శిథిలావస్థలో ఉన్న ఇల్లులు ఉన్న వారిని కూడా వీలైతే ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా అయితే అధికార యంత్రాంగం సిద్ధమైంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.